ఆల్రెడీ నేను సిగ్మా మెయిల్ గురించి వీడియో చేశాను. సో మీకు కూడా సోషల్ మీడియాలో సిగ్మా మెయిల్ గురించి తెలిసే ఉంటుంది. బట్ చాలామంది సోషల్ మీడియాలో సిగ్మా మెయిల్ గురించి తప్పులుగా చెప్పి ఆ వీడియోస్ని సేల్ చేసుకుంటున్నారనమాట. సో గైస్, ఇప్పుడున్న జనరేషన్లో సిగ్మా మెయిల్ ఎలా ఉంటున్నారు అండ్ ఆల్ఫా మెయిల్ ఎలా ఉంటున్నారు, బీటా మెయిల్ ఎలా ఉంటున్నారు అంటే చాలామంది సిగ్మా మెయిల్స్ అని చెప్పుకోవడం కానీ, లేదంటే సోషల్ మీడియాలో నేను సిగ్మా అని రాసుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంటారనమాట. సో వన్ ఆఫ్ ద సిగ్మా మెయిల్ ఎప్పుడు ఇలాంటి పనులు అయితే అస్సలు చేయరనమాట. సో గైస్, మీరు కనుక సిగ్మా మెయిల్ అయితే ఈ క్వాలిటీస్ అయితే నేను ఈరోజు వీడియోలో చెప్తాను. మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. గైస్, సిగ్మా మెయిల్ అవ్వడానికి చాలా సైన్స్ ఉంటాయన్నమాట. సో ఈ సైన్స్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నా కానీ, ఈ సైన్స్ మీలో ఉన్నా కానీ డెఫినెట్గా మీరు సిగ్మా మెయిల్. బట్ ఎప్పుడు అని బయట చెప్పుకోవడానికి ట్రై చేయొద్దండి. సో ఈ సిగ్మా మెయిల్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ, ఎలాంటి డిప్రెషన్లో అయినా కానీ, ఎలాంటి స్ట్రెస్లో అయినా కానీ ఇతను ఎప్పుడు బాధపడడు, ఎప్పుడు ఒకేలా ఉంటాడనమాట. సో గైస్, ఈరోజు వీడియోలో మనము ఈ సిగ్మా మెయిల్ క్వాలిటీస్, ఈ సిగ్మా మెయిల్ సైన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో మీలో కనుక ఈ సిగ్మా మెయిల్ సైన్స్ అయితే ఉంటే డెఫినెట్గా మీరు సిగ్మా మెయిల్ అని అనిపించుకుంటారు. నేను ఆల్రెడీ మీతో చెప్పాను, ఒక ఆల్ఫా మెయిల్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు చాలా వైల్డ్గా ఉంటారు, ఎవరు చెప్పింది వినరు, వాళ్ళకి నచ్చింది మాత్రమే వాళ్ళు చేస్తుంటారు అని. సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ ఆల్ఫా మెయిల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆల్ఫా మెయిల్ అవుదామని ట్రై చేస్తారు. బట్ అది ఆ ఆల్ఫా మెయిల్ ఒక సైన్స్ని కానీ, దాని యొక్క క్యాపబిలిటీ కానీ వాళ్ళు రీచ్ అవ్వలేక నేను సిగ్మా మెయిల్ అని ఆటోమేటిక్గా చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఈ బీటా మెయిల్ ఎలా ఉంటారు అంటే వీళ్ళు ప్రతి ఒక్కరికి ఫాలో అవుతుంటారు, ప్రతి ఒక్కరికి అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంటారు. సో వీళ్ళు ఎప్పుడు ఎవరితోనూ కంపేర్ చేసుకోరు. సో వీళ్ళు ఎప్పుడు కామ్గానే ఉంటారు. సో ఈ రెండింటిని ఫాలో అవ్వని వాళ్ళే ఈ సిగ్మా మెయిల్ అనమాట. సో ఈ సిగ్మా మెయిల్లో చాలా సైన్స్ అయితే ఉంటాయి. ఈ సైన్స్ కనుక మీలో ఉంటే డెఫినెట్గా మీరు సిగ్మా మెయిల్ అవుతారు. ఫస్ట్ వన్, గుడ్ లిజనర్. గైస్, ప్రతి ఒక్కరికి పేషెన్స్ అనేది ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈ గుడ్ లిజనింగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఎవరు ఏం చెప్తున్నారనేది విని తర్వాత మనం మాట్లాడాలి. సో చాలామంది ఏం చేస్తుంటారంటే నేను చెప్పేదే రైటు, నేను చేసేదే రైటు అని చెప్పుకొని చాలా ఎక్స్పోజ్ చేస్తుంటారనమాట. సో ఇలాంటి వాళ్ళతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు. సో ఎప్పుడైనా కానీ ఒక సిగ్మా మెయిల్ ఫస్ట్ ఎవరైనా చెప్తే వింటారు, చెప్పిన దానికి అనాలిసిస్ చేసిన తర్వాతే వాళ్ళు ఏం మాట్లాడాలి అనేది డిసైడ్ అవుతారనమాట. సెకండ్ వన్, కామ్ అండ్ కంపోజ్డ్. గైస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా కామ్గా ఉండాలని ట్రై చేస్తారు, కానీ బట్ వాళ్ళ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు కామ్గా ఉండలేకపోతుంటారనమాట. సో ఇలానే సొసైటీలో చాలామంది ఎవరైనా రెచ్చగొడితే చాలు వాళ్ళతో మనము పెట్టుకోవాలి అది ఇది అని అనుకుంటారు. బట్ ఒక సిగ్మా మెయిల్ ఎప్పుడైనా కానీ ఎవరు రెచ్చగొట్టినా కానీ, ఎవరు ఏం మాట్లాడినా కానీ అసలు పట్టించుకోరు. వీళ్ళు చేయాల్సిన పని మాత్రం చేసుకుంటూ వెళ్తుంటారు. వీళ్ళ ఫోకస్ ఎప్పుడూ వాళ్ళ వర్క్ మీదనే ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోరు, అంత కామ్గా ఉంటారనమాట. థర్డ్ వన్, థాట్ఫుల్ కమ్యూనికేషన్. గైస్, థాట్ఫుల్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందంటే చాలామంది క్రియేటివ్గా ఆలోచిస్తున్నప్పుడు కానీ, ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విని తర్వాత వీళ్ళు ఒక మంచి ఆలోచనతో వచ్చి వాళ్ళ దగ్గర కమ్యూనికేట్ అవుతారనమాట. సో ఇలా చేస్తే బాగుంటుంది, ఇది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. సో వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే 100% వీళ్ళు మంచిగా ఆలోచించి ఎగ్జిక్యూట్ చేయడానికే ట్రై చేస్తుంటారు. అండ్ ఫోర్త్ వన్, ఇమాజినేషన్ అండ్ క్రియేషన్. గైస్, చాలామంది చాలా విధాలుగా ఇమాజిన్ చేస్తుంటారు, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం రాలేక వాళ్ళు జస్ట్ డ్రాప్ అయిపోతుంటారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీ అందరికీ ఒక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి ఎవరు అంటే రాజమౌళి. అతను ఎప్పుడు ఇమాజినేషన్ చేస్తూనే ఉంటాడనమాట. సో ఆ ఇమాజినేషన్ని ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు. సో రాజమౌళి ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే వెంటనే ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత దాని మీద ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి అనేది 100% థాట్ఫుల్తో కమ్యూనికేట్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంటారనమాట. సో ఇలా మీరు కూడా ఏదైనా ఖాళీ టైంలో ఉన్నప్పుడు మంచిగా ఇమాజినేషన్ చేస్తూ ఉండాలి.
అండ్ ఏదైనా ఇమాజిన్ చేసిన దానికి క్రియేట్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ ఒక సిగ్మా మేల్లోనే స్కిల్స్ అనేది ఉంటాయన్నమాట. అండ్ ఫిఫ్త్ వన్ అడాప్టబుల్. గైస్, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ, మనం ఎలా ఉన్నా కానీ, డిప్రెషన్లో ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, హ్యాపీనెస్లో ఉన్నా, ఆ ఫీలింగ్ని ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేసుకోకూడదు. సో ఎప్పుడు మనము ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు కోప్పడడం కానీ, లైక్ స్ట్రెస్లో ఉన్నప్పుడు కోప్పడడం కానీ, హ్యాపీగా ఉన్నప్పుడు ఎగ్జైట్మెంట్ చూపించడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా చేయడం వల్ల వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడం వల్ల అతని గురించి ఏంటనేది ఈజీగా అర్థమైపోతుంది. సో మనము స్ట్రెస్లో ఉన్నా కానీ, లేదంటే హ్యాపీగా ఉన్నప్పుడు కానీ మన ఫీలింగ్స్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోకూడదు. మనం చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేస్తూ ఉండాలన్నమాట. సో మన వర్క్ మీద ఫోకస్ చేస్తూ అది రీచ్ అయ్యేంత వరకు మనం కామ్గానే ఉండడానికి ట్రై చేయాలి. అండ్ సిక్స్త్ ఇంట్రోస్పెక్టివ్. గైస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళని వాళ్ళు ఎప్పుడు పరిచయం చేసుకోవడానికి ట్రై చేయరు. వాళ్ళు ఏంటి అనేది ఈజీగా జనాలకి అర్థమైపోతారు అనమాట. సో అతను కరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నా గురించి ఏంటనేది మీకు అర్థమైపోతుంది. గైస్, ఒక వ్యక్తి మాట్లాడితేనే అర్థమవుతుంది అంటే ప్రతి ఒక్కరితోనే మాట్లాడాలి అంటే సాధ్యం కాదు. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారనమాట. సో వాళ్ళ యొక్క ఇంట్రో ఎలా ఉంటుంది అంటే, వాళ్ళతో మాట్లాడడానికి ఒక ప్రొడక్టివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళగలరు. సెవెంత్ వన్ లో నీడ్ ఫర్ అటెన్షన్. గైస్, మనము మనకి ప్రతి ఒక్క స్కిల్స్ తెలిసి ఉంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సో నేను లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను అనమాట. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఏదైనా వర్క్ తెలిసినప్పుడు ఆ వర్క్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మన అటెన్షన్ అనేది వర్క్ మీదనే ఉంటుంది. సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతాము అండ్ ఎలాంటి క్యాపబిలిటీనైనా మనము రీచ్ అవ్వగలుగుతాము అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎయిత్ వన్ లాయల్ అండ్ ట్రస్ట్ వర్తీ. గైస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాయల్గా ఉందామని ట్రై చేస్తారు. బట్ ఆ లాయల్టీని వాళ్ళు ఎలా మిస్ చేసుకుంటారంటే ఏదో ఒకటి మాట్లాడి లేకపోతే ఏదో ఒకటి చెప్పి ఆ లాయల్టీని అనేది మిస్ చేసుకుంటారనమాట. సో గుర్తుపెట్టుకోండి, మనము ఎక్కువ మాట్లాడినప్పుడు కానీ ఏది మాట్లాడినా కూడా ఫస్ట్ ఆలోచించి మాట్లాడడానికి ట్రై చేయాలి. అలా మాట్లాడినప్పుడు మాత్రమే మన లాయల్టీని వాళ్ళు చెక్ చేస్తారు. మనం ఎంత లాయల్టీగా ఉన్నామో, ఎంత ట్రస్ట్ వర్తీగా ఉన్నామో అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కాని పనిని నేను చేయగలను అని చెప్పేసి దాన్ని చేయకపోతే వాళ్ళకి అర్థమైపోతుంది ఇతను జస్ట్ మాట్లాడడానికే పనికి వస్తాడు, ఏ పని చేయడానికి పనికి రాడు అని. సో ఇలాంటివి మీరు ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పడానికి మాత్రమే ఈ లాయల్ అండ్ ట్రస్ట్ వర్తీ గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నాను. లాయల్ అండ్ ట్రస్ట్ వర్తీ అనేది ఎప్పుడు మనకు పనికి వస్తుందంటే ఏదైనా కానీ చేసి చూపించడంలో కానీ, లేదంటే ఎవరైనా మనల్ని నమ్మినప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేయడంలోనూ కానీ, సో ఇలాంటి వాటిలో మన లాయల్ అండ్ ట్రస్ట్ వర్తీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీలో కనుక ఇది ఉంటే డెఫినెట్గా మీరు ఒక సిగ్మా మేల్ అనే అర్థం. నైన్త్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. గైస్, ఈ సిగ్మా మేల్ పీపుల్స్ ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కానీ లేదైనా ఎలాంటి కాంప్లెక్సిటీని అయినా కానీ సాల్వ్ చేయడం గల క్యాపబిలిటీ కానీ వీళ్ళలో ఉంటాయన్నమాట. సో ఆ కాంప్లెక్సిటీని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఆలోచించాలి అనే దాని గురించి ఎప్పుడు అనాలిసిస్ చేస్తూనే ఉంటారు. సో మీరు కూడా అంతే, ఎలాంటి కాంప్లెక్సిటీని అయినా కానీ ఈజీగా సాల్వ్ చేసే క్యాపబిలిటీ మీలో ఉంటే మీరు ఒక సిగ్మా మేల్ అని అర్థం. అండ్ 10th వన్ ఇండిపెండెంట్ థింకర్. గైస్, మోస్ట్ ఆఫ్ ద సిగ్మా మేల్ పీపుల్స్ ఇండిపెండెంట్గా ఉంటారు, ఇండిపెండెంట్ థింకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చింది మాత్రమే వాళ్ళు చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళ ఆలోచనల మీద ఆధారపడడం కానీ, వేరే వాళ్ళు ఏదైనా చెప్తే చేయడం కానీ ఎప్పుడు చేయరు. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాళ్ళు చేస్తే వాళ్ళ అనాలిసిస్ వాళ్ళకి క్యాలిక్యులేట్ కాకుండా పోతుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఆ పొటెన్షియల్ని మెయింటైన్ చేయాలి అంటే మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తూనే ఉండాలి. అండ్ ఇండిపెండెంట్గా ఆలోచిస్తూ ఉంటే మన బ్రెయిన్ పవర్ అనేది పెరుగుతుంది అండ్ మన క్యాపబిలిటీ ఏంటో అనేది మనకు అర్థమవుతుంది. సో ఏదైనా ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ కానీ ఒక పని కానీ కంప్లీట్ చేయగలిగే క్యాపబిలిటీ మనలో వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ సిగ్మా మేల్స్ని మాత్రమే ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు
ఎక్స్ప్రెసివ్గా ఉండరు, ఏది పడితే అది మాట్లాడరు, వాళ్ళు ఏదైనా కానీ చేసి చూపిస్తారు. ఇలాంటి పర్సన్సే అమ్మాయిలు చాలా ఇష్టపడతారనమాట. సో మీలో కనుక ఇలాంటి సైన్స్ కనుక ఉంటే డెఫినెట్గా మీరు ఒక మంచి సిగ్మా మేల్లా ఉంటారు అని అర్థం. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.